అయితే అలాగే ఈ శ్రావణ మాసంలో ప్రత్యేకంగా శ్రావణ సోమవారం, శ్రావణ శుక్రవారం ఇలా ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటారు ఎందుకు? అవును. అయితే శ్రావణ సోమవారం, నిజానికి సోమవారం అంటే శివుడికి చాలా ప్రీతి, అది అందరికీ తెలుసు. అయితే ఈ శ్రావణ సోమవారానికి ఉన్న విశేషం ఏంటంటే, మనము ప్రతి మాసంలో వచ్చే వారాన్ని కూడా ఏమంటామంటే సోమవారం అంటాం, లేదా మంగళవారం అంటాం, బుధవారం అంటాం. కానీ శ్రావణ మాసానికి వచ్చేసరికి శ్రావణ మంగళవారం, శ్రావణ సోమవారం అంటాం. ఎందుకంటే ప్రతి సోమవారం నీవు ఒక్క పొద్దు ఉన్నా కానీ, దీక్ష తీసుకున్నా కానీ, ఒక దైవారాధన చేసినా కానీ ఏమవుతుందంటే నీకు కొద్దిమాటి ఫలితమే వస్తుంది. కానీ శ్రావణ మాసానికి వచ్చేసరికి రెట్టింపు ఫలితం వస్తుంది. ఉదాహరణ చెప్తాను వినండి. శ్రావణ సోమవారం అంటాం. సోమవారంలో ప్రతి వారం కూడా విశేషమని చెప్పాను మీకు ఇందాక. ఎందుకంటే చెప్తా వినండి. శ్రావణ సోమవారం మనం శివుని పూజించుకుంటాము. శ్రావణ మాసం మొత్తం కూడా మనం ఒక్క పొద్దులు ఉంటాం. తర్వాత శ్రావణ మంగళవారం వచ్చేసరికి మంగళగౌరి నోములు, మంగళగౌరి వ్రతాలు మనం చేసుకుంటూ ఉంటాం. శ్రావణ బుధవారం వచ్చేసరికి మనము బుధగ్రహాన్ని పూజించుకుంటాం, ఎందుకంటే మంచి బుద్ధి కలగాలి అని. శ్రావణ గురువారం వచ్చేసరికి బృహస్పతి అంటే గురువును పూజించుకుంటాం, ఎందుకంటే మంచి జ్ఞానం కలగాలి అని. శ్రావణ శుక్రవారం వచ్చేసరికి వరలక్ష్మి వ్రతాలు చేసుకుంటాం, లక్ష్మీదేవిని ఆరాధించుకుంటాం. తర్వాత శ్రావణ శనివారం వచ్చేసరికి విష్ణుమూర్తి ఆరాధన చేస్తాం. అంటే విష్ణుమూర్తి ఆరాధన అంటే కేవలం విష్ణుమూర్తి అని కాదు, విష్ణుమూర్తి యొక్క అవతారంలో ఉన్న నరసింహస్వామి కావచ్చు, వెంకటేశ్వర స్వామి కావచ్చు, ఎవరైనా కావచ్చు, విష్ణు యొక్క ఆరాధన చేసుకుంటాం. తర్వాత శ్రావణ ఆదివారం వచ్చేసరికి మనము సూర్యభగవాను పూజించుకుంటాం. ఇప్పుడు మనకేంటి 7 రోజులకు తగ్గట్టుగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఆలయానికి, ఒక్కొక్క దేవుడికి ఎక్కడిదక్కడ ఇచ్చి పెట్టాం. అంటే ఎందుకు ఇలాగంటే శ్రావణ మాసానికి ఉన్న విశేషత అదే అన్నమాట. ఏ రోజు ఇలా చేసుకుంటే ఏమొస్తుంది అని చెప్పేసి శ్రావణ మాసంలో మనం ఒక్క పొద్దు ఉంటాం. ఒక్క పొద్దు శ్రావణ మాసానికి చాలా విశేషం ఉంటుంది. ఇవాళ ఏంటంటే చాలామందికి బీపీ షుగర్లు ఎక్కువైపోయి టైం ఖచ్చితంగా తినాలి అని చెప్పేసి పొద్దున టిఫిన్, మధ్యాహ్నం లంచ్, నైట్ డిన్నర్ చేస్తూ ఉన్నారు. కానీ నిజానికి శ్రావణ మాస ఉపవాస దీక్ష ఎలా ఉంటుందంటే, చేసేవాళ్ళు మనము ప్రతి సోమవారం అంటే నెల మొత్తం ఉంటారంటే చాలామంది కష్టమే. ఎందుకంటే మనం ఒక సంసార సాగరంలో ఉన్నాం కాబట్టి అన్ని పనులు చూసుకోవాలి, అందుకు మనకు సరిపోదు, ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. కనీసం శ్రావణ సోమవారం ఒక్క పొద్దు ఎలా ఉండాలంటే, పొద్దున లేవగానే, అది కూడా బ్రహ్మముహూర్తంలోనే లేవాలి. పొద్దున లేవగానే స్నాన సంధ్యాలు అన్నీ కూడా ముగించుకొని దేవాలయానికి, దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి అక్కడ ఉన్న స్వామికి నమస్కారం చేసుకొని, వీలైతే అభిషేకం చేయించుకొని ఇంటికి వచ్చి కొన్ని పాలు, లేదా ఏమన్నా ఆరోగ్యపరంగా ఇబ్బంది ఉంది అనుకుంటే కొద్దిగా టిఫిన్ లాగా చేసుకోవచ్చు. తర్వాత మధ్యాహ్నం కూడా మామూలుగా ఏమైనా స్నాక్స్ లాగా తీసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. కానీ సాయంకాలం ఎప్పుడు అయితే ప్రదోషకాలం అంటాం. ప్రదోషకాలం అంటే మనకు సంధ్యా సమయం, ఆ సమయంలో ఉంటుంది. ప్రదోషకాలములో మళ్ళా శివాలయానికి వెళ్ళి అక్కడ స్వామివారికి అభిషేకం చేసుకొని లేదా నమస్కారం చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత అక్కడ స్వామివారి ప్రసాదం కొద్దిగా తీసుకొచ్చుకోవాలి. గుళ్ళో స్వామివారికి ఏదైతే నైవేద్యం మనం నివేదన చేస్తామో దాన్ని తీసుకువచ్చుకొని ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ నమస్కారం చేసుకునే స్వామికి ఆ యొక్క ప్రసాదం మనం తీసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే మనకు ఆ ఒక్క పొద్దు ఫలితం అనేది మనకు వస్తుంది. అదేవిధంగా మంగళవారం మంగళగౌరి వ్రతాలు చేసుకుంటాం. ముఖ్యంగా ఏంటంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు చేసుకుంటారు. కొత్తగా వివాహమైన దంపతులు మంగళగౌరి వ్రతం అని చేసుకుంటారు. ఈ మంగళగౌరి వ్రతం అంటే మనకు పేర్లోనే ఉంది, మంగళ అని ఉంది. మంగళ అంటే ఏంటంటే శుభం అన్నమాట. వాళ్ళ యొక్క సంసార జీవితం, వివాహ జీవితం మొత్తం కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా ఆ యొక్క స్త్రీ దీర్ఘ సుమంగళిగా ఉండాలి అని చెప్పేసి ఆ యొక్క మంగళగౌరి వ్రతాన్ని మనం మంగళవారం చేసుకోవడం జరుగుతుంది. అది కూడా శ్రావణ మాసం ఎందుకు చేసుకుంటామంటే, మనము ఒక కార్యక్రమం ఏదైనా చేస్తూ ఉన్నాము, చేసేటప్పుడు ఏమవుతుందంటే ఒక మంచి రోజు చేసుకుంటే దాని ఫలితం మంచిగా ఉంటుంది. మనం ఎప్పుడు పడితే అప్పుడు చేసుకుంటే దాని ఫలితం అనేది మనకు మామూలుగా ఉంటుంది. కాబట్టి ఈ శ్రావణ మాసం అనేది మొత్తం కూడా మంచి రోజే. ఇందులో మనకి అష్టమి, నవమి అవన్నీ చూడాల్సిన అవసరం లేదు. శ్రావణ మాసం అంటే అదే అన్నమాట. శ్రావణ మాసంలో ప్రతిరోజు ప్రతి తిథి మంచిదే. కాబట్టి ఇలా సోమవారము, మంగళవారం ఇలా చేసుకుంటే మనకు అధిక ఫలితాలు వస్తాయని చెప్పేసి మనకు శాస్త్ర ప్రమాణం ఉంది, కాబట్టి చేసుకుంటారు.